నాగ చైతన్య కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆటో నగర్ సూర్య, మజిలీ, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు నాగ చైతన్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టాడు. దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు చై. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఈ ఇద్దరు విడిపోయారు. స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న చైతన్య శామ్ సడన్ గా విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ సమయంలో వేణుస్వామి పేరు ఎక్కువగా వినిపించింది. ఎందుకంటే చై శామ్ విడిపోతారని ఆయన ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఆ ఇద్దరు విడిపోయారు. దాంతో ఆయన జాతకం నిజమవుతుందని అంతా అనుకున్నారు. ఆ తరువాత వేణుస్వామి చాలా మంది గురించి జాతకం చెప్పారు. కొంతమంది హీరోయిన్స్ అతనితో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఇప్పుడు శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే దీనిపై కూడా వేణుస్వామి జాతకం చెప్పారు. నాగ చైతన్య శోభితా ధూళిపాల కూడా విడిపోతారని చెప్పాడు వేణుస్వామి. చైతన్య శోభిత జాతకాల ప్రకారం ఈ ఇద్దరు 2027 వరకు కలిసి ఉంటారని తెలిపాడు. ఆ తరువాత విడిపోతారని చెప్పుకొచ్చాడు వేణుస్వామి. దాంతో ఆయనపై నాగ చైతన్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ వేణుస్వామిపై ట్రోల్స్ చేస్తున్నారు. వేణుస్వామి చెప్పిన దానికి నాగ చైతన్య కౌంటర్ ఇదే అంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. గతంలో రానా హోస్ట్ గా చేసిన ఓ టాక్ షోకు నాగ చైతన్య హోస్ట్ గా హాజరయ్యాడు. అప్పుడు జాతకాలను నమ్ముతావా అని రానా అడిగితే, నాకు పాజిటివ్ గా ఉంటే నమ్ముతా, లేదంటే నమ్మను అని చెప్పాడు చై. ఈ వీడియోని ఇప్పుడు చై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వేణుస్వామికి జాతకానికి చైతన్య కౌంటర్ అంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.